కలియుగ ధనవంతుడైన తిరుమల శ్రీవారి దగ్గర అసలు ఎంత సంపద ఉందో మీకు తెలుసా? స్వామివారి దగ్గర ఉన్న 1000 టన్నుల బంగారు ఆభరణాల విలువ ఇప్పటికీ లెక్క కట్టలేకపోతున్నారా? అసలు స్వామివారి దగ్గర ఉన్న 7 కిరీటాలు ఎక్కడివి? ఎవరు చేయించారు? తిరుమలలో కూడా శ్రీవారి రత్న భాండాగారం ఉందా? అందులో కూడా 1000 టన్నుల బంగారం, 1000 కోట్ల ధనం ఉందా? మరి నిజంగా ఆ ధనమంతా శ్రీవారికేనా? అసలు భక్తులు ఇస్తున్న బంగారు కానుకలు ఏం చేస్తున్నారు? ఫ్రెండ్స్, ఎవరి ఆస్తులైనా కొన్ని తరాలకు తగ్గుతుందేమో కానీ ఈ కలియుగ వాసుడి ఆస్తులు మాత్రం తరాలు పెరుగుతున్న కొద్దీ రెట్టింపవుతుంది. అవును, మన తిరుమల శ్రీవాసుడి దగ్గర ఉన్న సంపద అటువంటిది. ఆయన దగ్గర శ్రీ మహాలక్ష్మి ఉన్నంతవరకు ఆయన సంపదకి అస్సలు డోకానే లేదు. ఆ శ్రీనివాసుడు ఈ భూమి మీదకి వచ్చి నాకు ఈ సంపదలు వద్దురా బాబు అనేవరకు ఆయన భక్తులు భక్తితో కానుకలు ఇస్తూనే ఉంటారు. అలా ఇప్పటివరకు మన శ్రీవారి బ్యాంక్ బ్యాలెన్స్ చాలానే ఉంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవుడిగా పేరు కూడా తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు స్వామివారి దగ్గర ఉన్న సంపద ఎంతో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మ. ఫ్రెండ్స్, జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే మహాపుణ్యక్షేత్రాలలో తిరుమల ఒకటి. అక్కడ నిజస్వరూపంగా ఉన్న ఆయన దివ్య రూపంను దర్శించుకోవాలని ప్రతి ఒక్క భక్తుడికి ఉంటుంది. అందుకేనేమో ఆ శ్రీవారి దర్శనంకి ఎన్ని గంటలు సమయం పట్టినా కూడా ఓపికతో వెళ్తూ ఉంటారు. తమకి తోచినంత కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అయితే శ్రీవారికి భక్తులు కానుకలు సమర్పించడం ఆనాటి కాలం నుండే ఉంది. అంటే బ్రిటిష్ల కాలం నుండే ఉంది. అయితే తిరుమలకి భక్తులు ఇంత విరాళం ఇవ్వడం వెనుక ఒక నిజమైన కారణం అయితే ఉంది. అదేంటంటే శ్రీవారు పద్మావతి అమ్మవారు పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. అయితే పెళ్లికి డబ్బుతో అవసరం ఉండడంతో అంత డబ్బు ఎక్కడి నుండి తెచ్చుకోవాలా అని అనుకుంటూ ఉండగా విష్ణువుని సలహా ప్రకారం శ్రీవారు కుబేరుని దగ్గర డబ్బులు తీసుకుంటాడు. అయితే పెళ్లికి తీసుకున్న అప్పు శ్రీవారు ఇంకా తీర్చలేకపోవడంతో కలియుగం ముగిసే వరకు మీ అప్పు తీరుస్తాను అని కుబేరునికి మాటిచ్చాడు శ్రీవారు. దీంతో శ్రీవారి అప్పు తీర్చడం కోసం భక్తులు అప్పటి నుండి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. అలా ఆకాశరాజు ఇచ్చిన విలువైన కిరీటం నుండి ఇప్పటి వరకు ఎందరో పాలకులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఎన్నో రకాల బంగారు, వజ్ర ఆభరణాలు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇస్తూనే ఉంటారు. అయితే స్వామివారికి ఇప్పటికే 1000 టన్నుల బంగారు ఆభరణాలు ఉన్నప్పటికీ వాటి విలువ ఇప్పటికీ కూడా కరెక్ట్గా లెక్క పెట్టలేకపోతున్నారు. అంటే స్వామివారికి ఉన్న బంగారు, వజ్ర ఆభరణాల విలువ 1,00,000 కోట్లకి ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇదంతా ఇలా ఉంటే స్వామివారికి ప్రస్తుతం 7 కిరీటాలున్నాయి. అందులో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఇచ్చిన ఒక పురాతన కిరీటం కూడా ఉంది. ఇక ఆ కిరీటం తర్వాత భక్తులతో కలిపి టీటీడీ అధికారులు చేసిన కిరీటాలు అన్నీ మొత్తం 7 ఉన్నాయి. అందులో 2 కిరీటాలు డైమండ్స్తో చేసినవి. అంతేకాదు 1200వ శతాబ్దంలో ఇచ్చిన ఆభరణాలు కూడా ఇప్పటికీ స్వామివారి దగ్గర ఉన్నాయి అంటే మీరు నమ్ముతారా? ఆ ఆభరణాలను ఇప్పటికీ కూడా స్వామివారికి ప్రత్యేక రోజుల్లో అలంకరిస్తూ ఉంటారు. ఇక ఆకాశరాజు సమర్పించిన స్వర్ణ కిరీటం స్వామివారి శిరస్సును ఉంటుంది. ఈ స్వర్ణ కిరీటానికి నడుమ గోమీదం, మాణిక్యాలు, వజ్రాలతో కూడిన పెద్ద పతకం ఉంటుంది. స్వామివారి చెవులకి కర్ణపత్రాలు అనే మకర కుండలాలు ఉన్నాయి. కంఠాభరణాలుగా పెద్ద కంటే, చిన్న కంటే పులిగోర పతకం కూడా ఉంది. స్వామివారికి స్వర్ణ యజ్ఞోపవీతం 6 పోగులతోనూ మరియు బ్రహ్మముడితోనూ అలంకరించి ఉన్న గోపు అనే 4 పీటల హారం కూడా ఉంది. స్వామివారికి నడుముకి బంగారు సాదా వడ్డానం, ఇక దానిమీద నాగాభరణం, వడ్డానంతో పాటు దానిమీదనే ఆయన 10 అవతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, కల్కి అవతారాలతో కలిపిన ఒక దశావతార వడ్డానం కూడా ఉంది. ఇక దీనినే స్వామివారి గంటల మొలతాడు అంటారు. ఇక ఆ సూర్య భగవానుడు దుష్ట శిక్షార్దనం సమర్పించిన సూర్య కటారి స్వామివారి నడుమున వేలాడుతూ ఉంటుంది. అలాగే శ్రీవారి అష్టోత్తర నామావళితో ఉన్న అష్టోత్తర శతనామ హారం, 5 పీఠాలుగా శ్రీవారికి సహస్రనామాహారం, 108 తులసి పత్రాలతో ఉన్న తులసి పత్రాహారం,
108 మహాలక్ష్మి ప్రతిమలతో ఉన్న లక్ష్మీహారం అనేది స్వామివారికి నిత్యం అలంకారంగా ఉంటాయి. ఇక వైకుంఠ హస్తానికి కవచంగా కంకణాలు, భుజాల మీద నాగాభరణాలు, కడియాలు, వైకుంఠ హస్త కవచం ఉన్నాయి. ఇక పాదాలకి అందెలు, గజ్జెలు, స్వర్ణపాద కవచాలు ఉంటాయి. 2 వైపులా శంకు చక్రాల నుంచి నేల వరకు సాలగ్రామ హారాలు ఉంటాయి. ఇవి కూడా నిత్య ఆభరణాలు. అయితే ఇదిలా ఉంటే ఆ శ్రీవారికి ఉన్న ఆభరణాలను ముఖ్యమైనది కిరీటాలని చెప్పాలి. మొదట శ్రీవారి పెళ్లి సమయంలో ఆకాశరాజు ఇచ్చిన కిరీటం ఉంది. ఇందులో గోమేధికం, వజ్ర వైడూర్యాలు, మాణిక్యాలు పొదిగి ఉంటాయి. ఇక రెండవది వచ్చేసి తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేయించిన వజ్ర కిరీటం ఉంది. ఈ రెండిటితో పాటు నవరత్నాలతో కూడిన సూరజ్మల్ అనే పురాతన కిరీటం ఉంది. ఇక ఈ మధ్య కాలంలో భక్తులు సమర్పించినవి 4 కిరీటాలున్నాయి. అంతేకాదు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 5 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలను శ్రీవారికి కానుకలుగా సమర్పించారు. ఇక ఉత్సవమూర్తులకి కిరీటాలైతే లెక్కే లేదు. స్వామివారి ఆభరణాలే కాదు, ఆయన ఉండే ఆనంద నిలయం కూడా బంగారుమయమే. వెంకన్నకి ఉండే ఆభరణాలన్నిటిలోకి ఎంతో విలువైనది, అతి పురాతనమైనది మకరకంటి లక్ష్మీహారం. గతంలో పల్లవులు, చోళులు, మైసూరు మహారాజులు, బ్రిటిష్ పాలకులు ఒకటేంటి అంతా శ్రీవారి స్వర్ణ వైభవం అంతకంతకీ ప్రకాశం అయ్యేలా చేయటంలో పోటీకి వచ్చారు. ఇక కృష్ణదేవరాయలు వారు 8 సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతిసారి కూడా స్వామివారికి ఎన్నో ఆభరణాలు, బంగారు పల్లాలు, బంగారు గిన్నెలు మొదలైనవన్నీ కూడా సమర్పించుకున్నారు. అయితే ఆ వెంకటేశ్వరుడి ఆభరణాల గురించి ఎంత చెప్పినా కూడా ముగింపనేది అస్సలు ఉండదు. మరి శ్రీవారి ముఖ్యమైన ఆభరణాలని ఒకసారి చూద్దాం. అందులో నవరత్నాలు పొదిగిన పెద్ద కిరీటం బరువు 13 కేజీల 374 గ్రాములు, వజ్రాలు పొదిగిన బంగారు కట్టిహస్తం బరువు 8 కేజీల 129 గ్రాములు, బంగారు సాలిగ్రామ హారం బరువు 8 కేజీల 150 గ్రాములు, వజ్రాలు పొదిగిన సూర్య కటారి బరువు 7 కేజీల 420 గ్రాములు, శ్రీవారి పాదపీఠం బరువు 2 కేజీల 869 గ్రాములు, 108 దక్షిణావృత బంగారు శంఖాల బరువు 6 కేజీల 100 గ్రాములు, బంగారంతో తయారు చేయబడిన వైకుంఠ హస్తం బరువు 5 కేజీల 908 గ్రాములు, మకరకంటి మొదటి భాగం బరువు 5 కేజీల 616 గ్రాములు, బంగారు గొడుగు బరువు 5 కేజీల 530 గ్రాములు, బంగారు జెమ్ చెట్ శంకు చక్రాల బరువు 8 కేజీల 90 గ్రాములు, 2 కర్ణ పత్రాల బరువు 3 కేజీల 100 గ్రాములు, 2 బంగారు నాగాభరణాల బరువు 3 కేజీల 320 గ్రాములు, పచ్చలు, తెలుపు, ఎరుపు రాళ్లు పొదిగిన కిరీటం 3 కేజీల 145 గ్రాములు, మలయప్ప స్వామివారు బంగారు కవచాల బరువు 3 కేజీల 990 గ్రాములు, శ్రీదేవి అమ్మవారి బంగారు కవచాల బరువు 2 కేజీల 400 గ్రాములు, భూదేవి అమ్మవారి బంగారు కవచాల బరువు 2 కేజీల 430 గ్రాములు. అయితే శ్రీవారి ఆలయం ఏర్పడి కొన్ని వేల ఏళ్ళవుతుంది. అలా అప్పటి నుండి కేవలం వారానికి ఒక్కరోజు మాత్రమే స్వామివారికి ఆభరణాలు తీసి అభిషేకం చేసి తిరిగి అలంకరిస్తారు. మరి ఇన్ని వందల కేజీల బరువు ఉన్న ఆభరణాలు స్వామివారికి అలంకరించినప్పుడు బరువుగా ఉండడంతో మూల విరాట్కి ఎలాంటి సమస్య రాదా అని మీకు డౌట్ ఉండొచ్చు. కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అర్చకులు జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే స్వామివారికి ఆభరణాలు అలంకరించడానికి ముందు స్వామివారి దివ్యమైన దేహానికి మొదట బలుసాత్తు అనే ఒక వస్త్రాన్ని సమర్పించి దాని మీద మేలిసాత్ అనే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అలాగే వక్షస్థలంలో పట్టుతో చేసిన ఒక దిండును సమర్పించి దాని మీద ఆభరణాలు సమర్పిస్తారు. కిరీటాన్ని కూడా లోపల వస్త్రాలు చుట్టి పైన కిరీటం సమర్పిస్తున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల స్వామివారి దివ్యమైన దేహం మీద ఎన్ని ఆభరణాలు సమర్పించినా కూడా ఎటువంటి అరుగుదల ఉండదు. అయితే స్వామివారికి భక్తులు సమర్పించే బంగారు కానుకల్లో ఉపయోగించే ఆభరణాలు తక్కువ, ఉపయోగించినవే ఎక్కువ. ఎందుకంటే నిత్యం బంగారు వజ్ర ఆభరణాలు భక్తజన కోటి సమర్పిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ శ్రీవారి ఆలయంలోని బొక్కసంలో పేరుకుపోతున్నాయి.
ఉపయోగించని ఆభరణాల నిల్వలు ఎక్కువగా ఉండడంతో వాటిని మింట్కి తరలించి స్వామివారి ఆకారాన్ని ముద్రించి వాటిని తిరిగి భక్తులకి అమ్ముతుంది టీటీడీ. కానీ రోజురోజుకి భక్తులు సమర్పిస్తున్న బంగారు కానుకలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. దీంతో టీటీడీ భక్తులు సమర్పించే బంగారు ఆభరణాలు బ్యాంకులో డిపాజిట్ చేస్తోంది. ఇదే కాదు, తిరుమలలో కూడా రత్న భండాగారం ఉందని, అందులో కూడా స్వామివారి నగలు, బంగారు ఉయ్యలలు, పల్లకిలి ఇలా ఎన్నో వేల కోట్ల ధనం ఉందని తెలుస్తోంది. అయితే రోజురోజుకి తిరుమలకి వేల సంఖ్యల భక్తులు ఆ శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. అలా ప్రతిరోజు శ్రీవారి ఉండే ఆదాయం కొన్ని కోట్లలోనే ఉంటుంది. ఏదైనా ఉత్సవాల వేడుక సమయంలో మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కోవిడ్ తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం 100 కోట్ల రూపాయలు మార్క్ అందుకుంటుంది. ఇక గత నెల జులైలో కూడా శ్రీవారి ఆదాయం 125 కోట్ల రూపాయలకి వచ్చింది. దీనిని బట్టి చూస్తే శ్రీవారి హుండీ ఆదాయం పెరగడమే తప్ప తరగదని చెప్పాలి. మరి చూశారు కదా ఫ్రెండ్స్, శ్రీవారి హుండీ ఆదాయం ఈ రేంజ్లో ఉంటే కుబేరుడి అప్పు కలియుగం అంతమయ్యేలోపే భక్తులు తీర్చేయడం ఖాయమని అనిపిస్తుంది కదా. మరి ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో మీ అభిప్రాయంని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు కూడా ఆ తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటూ ఓం నమో శ్రీ వెంకటేశాయ.